రాంబాబు గారు. కృష్ణా జిల్లా గుడివాడలో మాజీ మంత్రి కొడాలి నాని కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. సూపర్ 6 హామీలు అమలు కాకుండా ప్రజలను మోసం చేశారని ఆరోపించారు. టిడ్కో లబ్ధిదారులకు రుణమాఫీ హామీ నెరవేరలేదని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ అన్ని స్థానాల్లో పోటీ చేస్తుందని స్పష్టం చేశారు. పార్టీ నేతలపై తప్పుడు కేసులు నమోదు చేస్తున్నారని ఆరోపిస్తూ ప్రజా సమస్యలపై పోరాటం కొనసాగిస్తామని తెలిపారు. 2029లో జగన్ మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని విశ్వాసం వ్యక్తం చేశారు. మాట్లాడిస్తున్నారు అంటే దీంట్లో కులాల మధ్య చిచ్చు పెడతానికి ప్రయత్నిస్తున్నటువంటి రాజకీయ పార్టీ ఏది? ఒకసారి కాదు, ఒకసారి అవ్వాల సక్సెస్, రెండోసారి అవ్వాల, మూడోసారి అవ్వాల, నాలుగోసారి అవ్వాల, ట్రై చేస్తూనే ఉంటారు దాని మీద. కాబట్టి ఈ రాష్ట్రం ఈఎస్సీ అక్రమాల్లో 16,000 పైన పోస్టులు ఇచ్చారు. దాంట్లో అన్నీ కూడా అక్రమం అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెవట్ల 3% స్పోర్ట్స్ కోటా అని చెప్పి ఇచ్చారు. 3% అంటే కావాల్సినటువంటి క్వాలిఫికేషన్ బీఈడీ కూడా చదువు అవసరం, ఇంటర్మీడియట్ 10th క్లాస్ చదివినాక మనకు ఉద్యోగం ఇచ్చేస్తారు. ఉద్యోగం ఇచ్చేసినాక మనకు ఒక 5 సంవత్సరాలు టైం ఇస్తారు. ఈ 5 సంవత్సరాల్లో మనం బీఈడీ కంప్లీట్ చేయటం, దానికి ఏ అర్హత అయితే ఉంటుందో ఆ అర్హత అన్నీ కూడా పూర్తి చేయాలి. ఇప్పుడు నేను ఎమ్మెల్యేగా నన్ను అలాట్ చేసేస్తాను. నేను 5 సంవత్సరాలు అన్న కేసులు చిన్న వ్యవహారం కాదు, ఇది చాలా పెద్ద వ్యవహారం. ఎందుకంటే వాళ్ళు రెడీ హ్యాండెడ్గా దొరికిపోయారు. బీఈడీ చదవని వాళ్ళకే ఉద్యోగాలు ఇచ్చారు, డిఎస్సీ ఎగ్జామ్ రాయని వాళ్ళకి ఉద్యోగం ఇచ్చారు. స్పోర్ట్స్ కోటా అని చెప్పి వాళ్ళు ఎక్కడా కూడా ఒక ప్రైజ్ కూడా కొట్టని వాళ్ళకి, ఒక మెడల్ కూడా లేని వాళ్ళు వేరే కుటుంబాలకు నష్టపరిహారం ఇవ్వండి, ఇంకోసారి ఇట్లా జరగకుండా